రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి నడక మార్గంలో బోన్లో మరో చిరుత చిక్కింది. దీంతో 6 చిరుతలు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. లక్షితపై దాడి చేసిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే బోన్లో చిరుత చిక్కింది. చిరుతను జూ పార్కు తరలించడానికి ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. క్యాప్చర్ అయినట్లునే ఉంది పాపం. ఏం పెట్టారు సార్ చిత్తులు మేక ఏం పెట్టారు సార్ చిత్తులు మేక కాదు చిరుత చిక్కిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ భూమన, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. శ్రీవారి భక్తులు రక్షణార్థం టీటీడీ అటవీశాఖ నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు. చేతి కర్రలు ఇవ్వడం భక్తులకు ఆత్మవిశ్వాసం నింపడంలో భాగమన్నారు. విమర్శలకు తమ పనితీరే సమాధానమన్నారు భూమన. భక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు ఆయన. ఈ 6వ చిరుత శాంపిల్స్ తీసి లక్షిత శాంపిల్స్తో టెస్ట్కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సోనియా, ఇవాళ తిరుమల ఆపరేషన్ చిరుతలో భాగంగా 6వ చిరుత బోన్లో చిక్కడం జరిగింది. ఏదైతే లక్షిత దాడి చేసిన నేపథ్యంలో ఏదైతే ఈ చిరుత దాదాపు 100 మీటర్ల పరిధిలోని ఈ బోన్లు ఏర్పాటు చేసి ఈ చిరుతను బంధించడం జరిగింది. ఏదైతే ఈ ఆపరేషన్ చిరుతల భాగంలో భూమన కరుణాకర్ రెడ్డి ఘాటైన విమర్శలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే విమర్శలు చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మేము ఎంతసేపటికి కూడా తిరుమల భద్రత పైన, భక్తుల భద్రత పైన మేము కృషి చేస్తూ ఉంటే మమ్మల్ని పనిగట్టుగా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అటువంటి ఘాటుగా విమర్శలకి మా పనితీరే సమాధానం అని కూడా ఆయన ఘాటుగా సమాధానము చెప్పారు. మరో పక్క ఏదైతే ఈ చిరుతకు సంబంధించి నిరంతరం దాదాపు 300 కెమెరాలతో ఫారెస్ట్ సిబ్బంది నిరంతరం కూడా పనిచేస్తూ దాని కదలికలను ట్రాప్ చేస్తూ బంధించడం, దాని తిరుపతి జూ పార్క్ కి కూడా తరలించడం జరిగింది. మరో పక్క ఈ చిరుతని ఏదైతే ఈ చిరుత లక్షిత దాడి చేసిన నేపథ్యంలో ఆ చిరుత కాదా అని ఇంకా DNA రిపోర్ట్ రావాల్సి ఉంది. సోనియా. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఏం పెట్టారు సార్ చిత్తులు మేక కాదు ఎందుకు కాదు, నేను కావాలంటే ఈవో గారు మీకే వచ్చేయండి దామా ఇక్కడ రండి, మీరు కూడా బయట దిగుతాయా రావా చల్రా. క్యాప్చర్ అయినట్లునే ఉంది పాపం. ఏం పెట్టారు సార్ చిత్తులు మేక ఏం పెట్టారు సార్ చిత్తులు మేక కాదు ఎందుకు కాదు, నేను కావాలంటే ఈవో గారు మీకే